ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 సీజన్ జోరుగా సాగుతోంది. మార్చి 28 నుండి మే 31 వరకు దేశవ్యాప్తంగా ఉత్కంఠభరితమైన టీ20 క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. 10 ఫ్రాంచైజీ జట్లు, మొత్తం 74 మ్యాచ్లతో సాగుతున్న ఈ టోర్నమెంట్లో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కే) మరియు లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) మధ్య ఒక గట్టి పోటీ నెలకొంది. తాజాగా జరిగిన మ్యాచ్లో మే 15, 2026 శుక్రవారం లక్నోలో జరిగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ చెన్నై సూపర్ కింగ్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపు ప్రస్తుత సీజన్లో పోటీ వాతావరణాన్ని మరింత రంజుగా మార్చింది. సిఎస్కేపై ఎల్ఎస్జీకి ఈ 2026 ఎడిషన్లో ఇది రెండో విజయం. గతంలో మే 10, 2026న మా చిదంబరం స్టేడియంలోనూ సూపర్ జెయింట్స్ చెన్నైని ఓడించింది. ఈ విజయాలు టోర్నమెంట్లో కీలక సమయాల్లో ఎల్ఎస్జీ బలమైన ఫామ్ని, వ్యూహాత్మక ప్రదర్శనను స్పష్టంగా చూపిస్తున్నాయి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ గతంలో ఏప్రిల్ 14, 2026న ఎకానా స్టేడియంలో లక్నోపై 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ సీజన్లో వాళ్ల మధ్య గెలుపోటముల పరంపర ఎలా సాగుతుందో ఇది స్పష్టం చేస్తుంది. ఈ మ్యాచ్ల పరంపర వాళ్ల ఓవరాల్ హెడ్ రికార్డుకు తోడవుతుంది. ఇప్పటివరకు ఆడిన మొత్తం 8 ఐపీఎల్ మ్యాచ్లలో ఎల్ఎస్జీ 4 విజయాలతో సిఎస్కే 3 విజయాలు కంటే పైచేయి సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) డిఫెండింగ్ ఛాంపియన్గా 2026 సీజన్లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లలో ఒక్కొక్కరి అద్భుతమైన ఆటతీరు చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా లక్నో సూపర్ జెయింట్స్ విషయానికొస్తే మే 15, 2026న లక్నో గెలిచిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ ఏకంగా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 38 బంతుల్లోనే 90 పరుగులు కొట్టేశాడు. ఆస్ట్రేలియా T20I కెప్టెన్గా ఉన్న మార్ష్ని 2025లో ఏకంగా 627 పరుగులు చేసి తన కెరీర్కి మలుపు తిప్పిన సీజన్ తర్వాత 2026 ఐపీఎల్ వేలంలో ఎల్ఎస్జీ ఇండియన్ రూపీ 3.40 కోట్లకు రిటైన్ చేసుకుంది. మార్ష్తో పాటు వెస్టిండీస్ వికెట్ కీపర్, బ్యాటర్ నికోలస్ పూరన్ కూడా అదే మ్యాచ్లో 17 బంతుల్లో 32 రన్స్ చేసి బాగా సపోర్ట్ చేశాడు. విధ్వంసకర మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయిన పూరన్ని 2025లో ఏకంగా 524 పరుగులు చేసి అదరగొట్టిన తర్వాత ఎల్ఎస్జీ భారీ మొత్తానికి ఇండియన్ రూపీ 21.00 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇక ఎల్ఎస్జీ మే 10, 2026న కస్పై గెలిచిన మ్యాచ్లో జోష్ ఇంగ్లీస్ నుండి మరో అద్భుతమైన ప్రదర్శన చూశాం. ఆస్ట్రేలియా వికెట్ కీపర్, బ్యాటర్ అయిన ఈ ఇంగ్లీస్ని 2026 మెగా వేలంలో ఎల్ఎస్జీ ఇండియన్ రూపీ 8.60 కోట్లకు దక్కించుకుంది. మా చిదంబరం స్టేడియంలో కేవలం 33 బంతుల్లోనే 85 రన్స్ చేసి ప్రత్యర్థికి షాక్ ఇచ్చాడు. ఇంగ్లీస్ మే 4, 2026న జరిగిన మ్యాచ్కి ముందే ఎల్ఎస్జీ టీంలో చేరాడు. వచ్చిన వెంటనే అదరగొట్టి తన మార్క్ చూపించాడు. ఈ పవర్ హిట్టింగ్ ప్రదర్శనలే ఎల్ఎస్జీ తమ బలమైన ప్రత్యర్థులపై ఇటీవల సాధించిన విజయాల్లో చాలా కీలకంగా మారాయి. ఇది వాళ్ల బ్యాటింగ్ టాలెంట్ ఎంత లోతుగా ఉందో స్పష్టం చేస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ 2026 ఐపీఎల్ సీజన్ మొత్తంలోనూ వ్యక్తిగత ప్రదర్శనలతో కూడా అదరగొట్టింది. ఎడమచేతి వాటం మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శివం దూబే గురించి చెప్పాలంటే స్పిన్నర్లపై అతడి పవర్ హిట్టింగ్ చూస్తే మామూలుగా ఉండదు. అలాంటి దూబే సిఎస్కేకి నిలకడైన ఆటగాడిగా నిరూపించుకున్నాడు. 2024, 2026 టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో దూబే సభ్యుడు. అంతేకాదు 2026 మే నెలలో అల్స్తో జరిగిన మ్యాచ్లో కేవలం 16 బంతుల్లోనే 32 పరుగులు కొట్టేశాడు. సిఎస్కే 2026 వేలంలో యువ ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్ను రికార్డు ధర ఇండియన్ రూపీ 14.20 కోట్లకు కొనుగోలు చేసి తమ జట్టును మరింత బలోపేతం చేసుకుంది. దీంతో వీర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అన్క్యాప్డ్ ప్లేయర్లలో ఒకడిగా నిలిచాడు. ఎడమచేతి వాటం స్పిన్ బౌలర్, ఎడమచేతి బ్యాట్స్మన్ అయిన వీర్ 2026 ఏప్రిల్ 3న సిఎస్కే తరపున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. మే 10న అల్స్తో జరిగిన పోరులో 12 బంతుల్లో 17 పరుగులు జోడించాడు. బౌలింగ్ విభాగంలోకి వస్తే 2022లో అద్భుతంగా రాణించిన ఎడమచేతి మీడియం పేసర్ ముఖేష్ చౌదరిని ఇండియన్ రూపీ 30.00 లక్షలకు కొనుగోలు చేసింది సిఎస్కే. అతను 2026 జట్టులో కీలక సభ్యుడు. అతను 2026లో ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడాడు. అయితే ఏప్రిల్లో వ్యక్తిగత విషాదం కారణంగా జట్టు నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక మరో ఎడమచేతి మీడియం పేసర్ గుర్జప్నీత్ సింగ్ గురించి చెప్పాలంటే 2026 వేలంలో ఇండియన్ రూపీ 2.20 కోట్లకు కొనుగోలు చేసిన తర్వాత సిఎస్కే అతడిని 2026 కోసం రిటైన్ చేసుకుంది. ఈ సీజన్లోనే అతను ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. 2026 ఐపీఎల్ సీజన్ కొనసాగుతున్న కొద్దీ
సిఎస్కే, ఎల్ఎస్జీ రెండూ కీలక పాయింట్ల కోసం పోరాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చెన్నై టాప్ 4 ప్లేఆఫ్స్లో చోటు దక్కించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.